చెరువుల సంరక్షణ సంగతి దేవుడికెరుగు. అవి అన్యక్రాంతం కావడంలోనూ ప్రభుత్వ విభాగాలు తమ వంతు పాత్ర పోషించాయి. చెరువులు అన్యక్రాంతం అవడంలో ఆయా శాఖల తీరు తిలాపాపం తలా పిడికెడు అన్న చందంగా ఉంది. చెరువుల పూర్తి నీటి నిల్వ సామర్థ్యం, బఫర్ జోన్ నిర్ధారణకు కూడా అధికారులు పట్టించుకోలేదు. 11 ఏళ్లుగా సర్వే చేస్తున్న హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ హెచ్ఎండిఏ పరిధిలో కనీసం 10% చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్ కు సంబంధించిన తుది నోటిఫికేషన్ జారీ కాలేదు. చెరువుల సంరక్షణలో కీలకమైన అంశాలను పక్కన పెట్టిన ప్రభుత్వ శాఖలు కబ్జాదారులకు ద్వారాలు తెరిచాయి. రియల్ ఒత్తిళ్లో ఉన్నత స్థాయి ఆదేశాలు తెలియదు కానీ చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల నిర్ధారణకు నిర్వహించాల్సిన సర్వేను కోల్డ్ స్టోరేజ్ లో పెట్టేశారు. రెవెన్యూ, ఇరిగేషన్, ఇతర విభాగాలతో కలిసి చెరువుల సర్వే పూర్తి చేయాల్సిన హెచ్ఎండిఏ నిర్లక్ష్యంగా వ్యవహరించింది. సంస్థ పరిధిలో 3500 పైగా చెరువులుండగా 7% లోపు చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్పై తుది నోటిఫికేషన్ జారీ చేసింది. 2540 చెరువులకు ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసిన హెచ్ఎండిఏ 230 చెరువులకు మాత్రమే ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను నిర్ధారించింది. గ్రేటర్ నుంచి ఔటర్ లోపలి, వెలుపలి ప్రాంతాల్లోని చెరువుల కబ్జాకు ఇదే ప్రధాన కారణం. ప్రలోభాలు, ఇతర అంశాలకు తలొగ్గి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే అధికారులు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను ఇష్టానికి మారుస్తూ నిరభ్యంతర పత్రాలు, ఎన్ఓసి ఇచ్చేశారు. కొన్ని చోట్ల ఎన్ఓసీల అవసరం లేకుండానే జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ అనుమతులు జారీ చేసేశారు. ప్రస్తుతం హైదరాబాద్ విపత్తుల నిర్వహణ, ఆస్తుల రక్షణ సంస్థ హైడ్రా కూల్చివేస్తున్న భవనాలు ఇలా అనుమతులు పొందినవే. హెచ్ఎండిఏ పరిధిలో మొత్తం 3532 చెరువులు ఉన్నాయి. హైదరాబాద్ తో పాటు రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్, యాదాద్రి జిల్లాల్లో ఉన్న చెరువుల విస్తీర్ణం క్రమంగా కుచించుకుపోతోంది. అభివృద్ధి విస్తరణ క్రమంలో చెరువులను కాపాడేందుకు ఉమ్మడి రాష్ట్రంలో 2010లో చెరువుల సంరక్షణ కమిటీని ఏర్పాటు చేసింది. హెచ్ఎండిఏ కమిషనర్ చైర్మన్ గా ఉండే ఈ కమిటీలో జీహెచ్ఎంసీ, జలమండలి, పీసీబీ తదితర శాఖల ఉన్నతాధికారులు, ఆయా జిల్లాల కలెక్టర్లు సభ్యులుగా ఉంటారు. క్రమం తప్పకుండా కమిటీ సమావేశమై ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల నిర్ధారణ సర్వే, నోటిఫికేషన్ల ప్రకటనను పర్యవేక్షించాలి. కానీ ఈ కమిటీ సమావేశాలు నామమాత్రంగానే జరిగాయి. సర్వే నిర్వహణ బాధ్యతను హెచ్ఎండిఏ ఓ ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించింది. రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలతో పాటు హెచ్ఎండిఏ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి విస్తీర్ణం వివరాలు, మ్యాపులు, వాస్తవ పరిస్థితులను పోల్చి చూసుకుని ఎఫ్టీఎల్, బఫర్ జోన్పై ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేయాలి. ప్రజల నుంచి అభ్యంతరాలు, సలహాలు స్వీకరించి వాటిని పరిశీలించిన తర్వాత కమిటీ ఆమోదంతో తుది నోటిఫికేషన్ జారీ చేస్తారు. చెరువుల విస్తీర్ణం, మ్యాప్, ఎఫ్టీఎల్, సర్వే నెంబర్లు తదితర వివరాలన్నీ ఉంటాయి. ఒక్కో చెరువుకు ఒక్కో గుర్తింపు నెంబరు కేటాయిస్తూ విస్తీర్ణం, ఎఫ్టీఎల్, బఫర్ జోన్ వివరాలను ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతారు. ఒక్కసారి తుది నోటిఫికేషన్ ప్రకటించిన తర్వాత మార్పులకు అవకాశం ఉండదని ఓ అధికారి తెలిపారు. హెచ్ఎండిఏ వెబ్సైట్లో తుది, ప్రాథమిక నోటిఫికేషన్ ప్రకటించిన చెరువుల వివరాలను అప్లోడ్ చేసినట్లు చెప్పారు. హెచ్ఎండిఏ పరిధిలోని చెరువులపై 2013లో సర్వే మొదలైంది. 11 ఏళ్లలో 2540 చెరువులకు మాత్రమే ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేశారు. 3000కు పైగా చెరువుల సర్వే పూర్తి చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఇక తుది నోటిఫికేషన్ జారీ చేసినవి 230 మాత్రమే. కొన్ని చెరువుల విస్తీర్ణం, సర్వే నెంబర్లు, మ్యాపులు రెవెన్యూ, సాగునీటి శాఖల వద్ద వేరువేరుగా ఉండడం కూడా ప్రాథమిక నోటిఫికేషన్ జారీలో జాప్యానికి కారణమంటున్నారు. దీంతో దేన్ని ప్రామాణికంగా తీసుకోవాలన్న దానిపై తుది నిర్ణయానికి రాలేకపోతున్నామనేది హెచ్ఎండిఏ అధికారుల మాట. హైదరాబాద్ మహానగర తాగునీటి వనరుల్లో ఒకటైన హిమాయత్ సాగర్ ఎఫ్టీఎల్ కూడా ఇంకా నిర్ధారణ కాలేదంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ప్రాథమిక నోటిఫికేషన్ ఆధారంగా ఉస్మాన్ సాగర్ లో ఆక్రమణలు తొలగించిన హైడ్రా హిమాయత్ సాగర్ విషయంలో వేచి చూసే ధోరణి కనబరుస్తోంది. ఇదిలా ఉంటే హైడ్రా కూల్చివేతల నేపథ్యంలో
అనుమతులున్న భవనాల్లో ఫ్లాట్లు కొనడానికి కూడా ప్రజలు వెనుకంజ వేస్తున్నారు. దీంతో రియల్ ఎస్టేట్ సంస్థలు రెవెన్యూ, ఇరిగేషన్ విభాగాల చుట్టూ తిరుగుతున్నాయి. అనుమతులపై స్పష్టత ఇవ్వాలని జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఎల్ ను కోరుతున్నారు.